అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ గుణపాఠం. సుమలత గారు వంటగదిలో వంట పనిలో బిజీగా ఉన్నారు. కోడలి మాటలకి చాలా బాధపడిన ఆవిడ వంటగదిలో పనిచేస్తూ ఆలోచిస్తూ ఉంది. అత్తగారిని అవమానించడం రమ్యకి రోజువారీ పనిగా మారిపోయింది. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అంటూ పిలిచిన రమ్యకి సమాధానంగా సుమలత గారు, నేను వంట పనిలో బిజీగా ఉన్నానమ్మా, ఏదైనా పనుంటే చెప్పు, చేస్తాను అంటూ సుమలత గారు కన్నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతున్నారు. కానీ రమ్యకు అవేవీ కనిపించవు. రమ్య గట్టి గట్టిగా అరుస్తూ, పక్కింటి పిల్లలు ఇప్పటిదాకా ఆడుకుని ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు మన వరండా మొత్తం ఎంత మురికి మురికిగా చేసేశారు. మీరు గబగబా వంట పని పూర్తి చేసుకుని ఇక్కడంతా శుభ్రం చెయ్యండి అని చెప్పగానే సుమలత గారు వంటగదిలో పని ముగించుకుని బయటకొచ్చి అంతా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. చాలా రోజుల నుంచి కోడలు హద్దులు దాటి మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో అది రోజు జరిగే డ్రామానే. సుమలత గారి భర్త ఇంకా కొడుకు ఆఫీస్ పని మీద వారంలో 5 రోజులు పక్కనే ఉన్న సిటీలో ఉంటారు. శుక్రవారం రాత్రి ఇంటికొచ్చి సోమవారం పొద్దున్నే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. మామగారు భర్త ఊర్లో లేనప్పుడల్లా రమ్య సుమలత గారికి ఆర్డర్లు వేసేది. మొదట్లో రమ్య మామూలుగానే ఉండేది. పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు రమ్య చాలా సాదాసీదాగానే కనిపించేది. సుమలత గారు కూడా తన కోడల్ని చాలా ప్రేమించేవారు. తన కోడలితో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించనే లేదు. ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా రమ్యను తక్కువ చేసి చూడలేదు. రమ్య పల్లెటూరు అమ్మాయి, చాలా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. అయినా సరే సుమలత గారు తన భర్త కొడుకు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నందువల్ల వారికి ఆ ఇంట్లో డబ్బుకు ఏ లోటు లేదు. కాబట్టి తమ కుటుంబానికి డబ్బు లేకపోయినా ఒక సంస్కారవంతమైన అమ్మాయి కోడలుగా రావాలని కోరుకున్నారు. పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి అయితే తమ కుటుంబాన్ని ఎప్పుడూ కలిసి ఉండేలా చూసుకుంటుందని, కుటుంబ సభ్యులందరినీ సొంత మనుషుల్లా ప్రేమిస్తుందని సుమలత గారు ఆలోచించారు. ఇలా ఆలోచిస్తూనే ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి తన కోడలు పేదింటి నుంచి వచ్చిందని, చిన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఎప్పుడూ తనతో తప్పుగా ఎవ్వరూ ప్రవర్తించలేదు. తన కోడలికి అన్ని సౌకర్యాలు కల్పించింది. పెళ్లికి ముందు రమ్య వాళ్ళ ఇంటికి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు సరిగ్గానే లేదు. బాత్రూములు కూడా లేవు. ఒక చిన్న రూము, బయట దండానికి బట్టలు వేలాడుతూ ఉన్నాయి. సగం కట్టి ఆపేసిన బాత్రూములు, ఆ ఇంటి పేదరికం, ఇంకా వారి పరిస్థితులు చూసిన సుమలత గారు పెళ్లికి ముందు తన కోడలు పుట్టింట్లో చాలా కష్టాలు అనుభవించడం వల్ల అత్తగారింట్లో తనకి ఏ కష్టము ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని అనుకునేవారు. తనకి పుట్టింట్లో ఎలాంటి ఆనందమూ లేదు. కాబట్టి ఆవిడిక్కడ కోడల్ని కూతుర్లా చూసుకోవాలని భావించారు. ఆ ఇంట్లో సుమలత గారు రమ్యకి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. అత్తామామల ముందు కూర్చోకూడదని, అందరూ తిన్నాకే అన్నం తినాలని, మామగారు ఎదురుపడితే తల దించుకుని తప్పుకోవాలని, ఇలాంటి రూల్స్ ఏవి ఆవిడ కోడలికి పెట్టలేదు. రమ్య ఇంట్లో స్వతంత్రంగా జీవించడానికి అన్ని అవకాశాలు ఇచ్చారు. ఆవిడ అందరితో కలిసి భోజనం చేసే అవకాశం కూడా కల్పించారు. సుమలత గారు గాని ఆవిడ భర్త శరత్ కుమార్ గారు గాని రమ్యని ఎప్పుడూ కోడల్లా భావించలేదు, కూతుర్లానే భావించారు. రమ్య భర్త మనోజ్ కూడా రమ్యని చాలా ప్రేమించేవాడు. ఆ ఇంట్లో రమ్యపై ఎవ్వరూ ఎలాంటి ఆంక్షలు విధించలేదు, ఎలాంటి చిన్న చూపు చూడలేదు. మెల్లమెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. రమ్య తన చాకచక్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. చాలాసార్లు తను అనారోగ్యంతో ఉన్నట్టు నటిస్తూ పడుకునే ఉండేది. తన రూమ్ నుంచి అస్సలు బయటకొచ్చేది కాదు. సుమలత గారే ఇంట్లో పనులన్నీ చేసుకునేవారు. రమ్య కాసేపటి తర్వాత లేచి షాపింగ్కి వెళ్ళిపోయేది. లేదంటే తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేది. బయట బజార్లో కూడా ఇష్టమైనవన్నీ తిని పార్సిల్ కూడా తెచ్చుకుంటూ ఉండేది. మొదట్లో సుమలత గారు ఏమీ అనలేదు. ఇప్పుడే కదా కొత్తగా మన ఇంటికొచ్చింది, తనే మెల్లగా ఈ కుటుంబ వాతావరణంలో అలవాటు పడుతుందిలే అనుకున్నారు. తనకి కొంత సమయం కావాలి, కోడలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా. అకస్మాత్తుగా ఎవ్వరూ తెలియని కొత్త ఇంట్లోకి వెళ్ళి అందరినీ సొంతం చేసుకోవాలంటే అది సాధ్యమైన విషయం ఏమీ కాదు. అదంత ఈజీ కూడా కాదు. సుమలత గారికి కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే తనెప్పుడూ రమ్యపై ఒత్తిడి చేయలేదు.
రమ్యకి ప్రేమగా వివరించి చెప్పడం ప్రారంభించారు. అయితే పెళ్లి తర్వాత రమ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తనెప్పుడూ షాపింగ్ చేయడం, బయటికి వెళ్ళడం, బయట వస్తువులు తినడం ఇలాంటివే ఇష్టపడుతుంది. అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా షాపింగ్కి వెళ్ళిపోయి బయటేదైనా తినేసి వస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. ఇది రమ్య రోజువారీ పనిగా మారిపోతూ ఉంది. ఒకరోజు సుమలత గారు, అమ్మ రమ్య, రోజు బయట తినడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకేదైనా తినాలనిపిస్తే నాతో చెప్పు. ఏదైనా నేను నీకోసం ఇంట్లోనే చేసేస్తాను. అదే నీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంట్లో నువ్వు ఏది కావాలనుకుంటే అది తినొచ్చు అని చెప్పినప్పుడు రమ్య ఆ విషయంపై పెద్ద రచ్చే సృష్టించింది. తన భర్త మనోజ్కి ఫోన్ చేసి, మీ అమ్మ నా తిండి విషయంలో కూడా చాలా రూల్స్ పెడుతుంది. మీరు నన్ను మీతో పాటు సిటీకి తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడ ఉండలేను. నేను ఏది తినాలనుకున్నా మీ అమ్మ నాకు అడ్డుపడుతుంది. నేను ఏది కావాలనుకుంటే అది తినేంత డబ్బులు నువ్వు సంపాదించడం లేదా ఏమిటి అనగానే మనోజ్, చూడు రమ్య, మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. మా అమ్మ నీతో ఏం చెప్పినా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. దానిలో అపార్థాలు వెతక్కు. నీ అవగాహన లోపం వల్లే మా అమ్మ నీకు అర్థం కావడం లేదు. నేను మా అమ్మతో మాట్లాడతాను, నువ్వేం బాధపడకు అంటూ మనోజ్ తన తల్లి సుమలత గారితో మాట్లాడినప్పుడు సుమలత గారు మనోజ్తో జరిగిన విషయాలన్నీ చెప్పారు. మనోజ్, పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు. కోడలు నన్ను అపార్థం చేసుకుంటుందంతే. నువ్వేం భయపడకు. బయట ఫుడ్ ఎక్కువగా తినకూడదని మాత్రమే నేను చెప్పాను అని చెప్పారు సుమలత గారు. ఆ తర్వాత కూడా రమ్య ప్రతిరోజు తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, చాలా చీరలు ఇష్టం వచ్చినట్టు కొనడం, వాటిని కట్టుకోకుండా పక్కన పడేయడం, ఇవన్నీ సుమలత గారు గమనించారు. ఒకరోజు రమ్య తన పక్కింటి వాళ్లతో బయట బజారుకు వెళ్ళినప్పుడు దాదాపు 5-6 చీరలు కొనుక్కొచ్చింది. వచ్చిన తర్వాత మనోజ్కి ఫోన్ చేసి, మనోజ్, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. నాకు ఇంకా డబ్బులు కావాలి. దయచేసి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పగానే మనోజ్ ఆశ్చర్యంతో, ఏంటి, డబ్బులు అయిపోయాయా? ఇంత త్వరగా ఎలా అయిపోయాయి? నేను పోయిన వారం వచ్చినప్పుడే కదా నీకు 25,000 ఇచ్చాను. నువ్వు మొత్తం డబ్బులు అలా ఎలా ఖర్చు పెట్టేస్తావు అనగానే, ఏదో లక్షలకి లక్షలు నాకు ఇచ్చేస్తున్నట్టు అలా మాట్లాడతారేంటి మీరు? మీరు నాకు ఇచ్చింది కేవలం 25,000. అయితే ఒక్కసారి బజారుకు వెళితే 25,000 ఏ మూలకొస్తాయి? నాకింకా చాలా సామాన్లు కావాలి. నేను చాలా కొనుక్కోవాలి. అందుకే డబ్బులు పంపించమని అడుగుతున్నాను అంటూ రమ్య వరండాలో కూర్చొని మనోజ్తో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో వంటగదిలో వంట పని చేస్తున్న సుమలత గారు ఆ సంభాషణ అంతా విన్నారు. సుమలత గారు బయటకొచ్చి రమ్యతో, రమ్య, ఇప్పటికే నీకు చాలా చీరలున్నాయి. పోయిన నెలలో నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుల కంటే ఈ నెలలో నువ్వు ఇంకా ఎక్కువ ఖర్చులు పెడుతున్నావు. ఇన్ని చీరలు కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకింకా దాదాపు 10 దాకా కొత్త చీరలున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ ఇన్ని బట్టలు ఎందుకు కొనుక్కున్నావు? ఈ బట్టలన్నీ కొనుక్కుని నువ్వేం చేస్తావు? నువ్వు అసలు వేసుకొని కొత్త బట్టలన్నీ కబ్బోర్డ్లో అలాగే పడున్నాయి. ఒక్కసారి వేసుకుని వదిలేసిన బట్టలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్ని బట్టలు కొని ఎందుకంత డబ్బులు వృధా చేస్తున్నావు? మనిషికి బట్టలు ఖచ్చితంగా అవసరమే, నేను ఒప్పుకుంటాను. కానీ అవసరానికి మించి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి సుమలత గారు అనడంతో రమ్యకి చాలా కోపం వచ్చింది. మీ జేబులోంచి డబ్బులు తీసేమి నేను ఖర్చు పెట్టడం లేదు. మీ కష్టార్జితాన్ని ఏమీ నేను వాడుకోవడం లేదు. ఈ డబ్బులన్నీ మీరే సంపాదించి నాకు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోకండి. నా ఖర్చుల విషయంలో సంపాదించి పెట్టే నా భర్తకి ఎలాంటి సమస్య లేనప్పుడు నన్ను ఇంతలా శాసించడానికి మీరెవరు? మీ లిమిట్స్లో మీరుండండి. నా విషయాల్లో జోక్యం చేసుకోకండి. నేనేం చేయాలనుకుంటే అది చేస్తాను అని చెప్పి వెంటనే మనోజ్కి ఫోన్ చేసి, మనోజ్, నువ్వు రేపు ఉదయానికల్లా ఇక్కడికి బయలుదేరిరా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది రమ్య. తర్వాత రోజు ఉదయమే మనోజ్ వచ్చాడు. రమ్య రేపు ఉదయాన్నే బయలుదేరమ్మని చెప్పిన మాటలు విని ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ ఉందేమో అనుకుంటూ అప్పటికప్పుడు బయలుదేరి ఏం జరిగిందోనని పరుగునొచ్చాడు మనోజ్. ఇంటికొచ్చి చూసేసరికి అంతా మామూలుగానే ఉంది. రమ్య, రమ్య, ఎందుకిలా నన్ను ఉన్న ఫలంగా అర్జెంటుగా పిలిపించావు అని అడగగానే అందుకు రమ్య,
మీ ఇంట్లో నాకు ప్రతి విషయంలోనూ ఆంక్షలున్నాయి. ఇన్ని ఆంక్షలున్న ఈ ఇంట్లో నేను ఉండలేను. ఏది తినాలన్నా, ఏ బట్టలు వేసుకోవాలన్నా అన్నీ అత్తయ్య గారి ఆజ్ఞానుసారమే చేయాల్సి వస్తుంది. నాకు కూడా కోరికలు, సొంత ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇంట్లో నేను ఏది కావాలనుకుంటే అది తినలేను. ఏ బట్టలు వేసుకోవాలనుకుంటే అవి వేసుకోలేను. నేను చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నానని, దుబారా చేస్తున్నానని మీ అమ్మగారు అనుకుంటున్నారు. నేను చేసే ప్రతి పని చెడ్డదిలాగానే మీ అమ్మగారికి కనిపిస్తుంది అంటూ రమ్య మనోజ్తో అత్తగారి గురించి కంప్లైంట్లు ఇస్తూ, మనోజ్ చెప్పే ఒక్క మాట కూడా వినకుండా మీతో పాటే వచ్చేస్తాను అంటూ తన సామాన్లన్నీ తీసుకుని తలుపు దగ్గర నిలబడింది. మనోజ్ ఎంత చెప్పడానికి ప్రయత్నిస్తున్నా రమ్య వినడం లేదు. అత్తగారి మీద కంప్లైంట్లు చేస్తూనే ఉంది. మనోజ్, రమ్య, నువ్వు నీ లిమిట్స్ అన్నీ దాటేశావు ఈ రోజు. ఇంత చిన్న విషయానికే ఇంట్లో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదో ఎమర్జెన్సీ ఉంది అంటూ నన్నిలా హడావిడిగా ఇంటికి రప్పించావు. నేను కూడా ఏం జరిగిందోనని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఏదో సమస్య ఏమైనా ఉందేమో ఇక్కడ అని. నువ్వు చేసే ఇలాంటి ఫూలిష్ పనుల వల్ల నా ఉద్యోగం కూడా నేను పోగొట్టుకునేలా ఉన్నాను. నువ్వు నాతో పాటు సిటీకి రావాలని ఎందుకు పట్టుబడుతున్నావు? నేను వారం వారం ఇంటికి వస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నాతో పాటు రావాలని ఎందుకు పట్టుబడుతున్నావు? నేను వచ్చినప్పుడల్లా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఒక్కరోజు కూడా ఏ పని చెయ్యవు. వంట పని, ఇంటి పనులన్నీ కూడా మా అమ్మే చూసుకుంటుంది. మా అమ్మ నిన్నెంత ప్రేమగా చూసుకుంటుంది. అలాంటప్పుడు నీ మంచి కోరేదైనా ఒక విషయం చెప్తే నువ్వు దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? అసలు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అంటూ అడిగాడు మనోజ్. అంతలోనే సుమలత గారి భర్త శరత్ కుమార్ గారు కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే రమ్య తన మామగారికి కూడా ఫోన్ చేసి పిలిపించింది. శరత్ కుమార్ గారు ప్రేమగా రమ్యతో గుమ్మంలో నుంచి లోపలికి వస్తూనే, అమ్మా రమ్య, ఏమైంది? ఉదయాన్నే ఎందుకంత కంగారుగా ఫోన్ చేసి పిలిపించావు? అంత అత్యవసరంగా కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజులు ఆగుండాల్సింది. ఎలాగూ శనివారం మేమిద్దరం వస్తాం కదా. అసలు అర్జెంటుగా ఎందుకు ఫోన్ చేశావు అంటూ శరత్ కుమార్ గారు కోడల్ని అడగడం మొదలు పెట్టారు. అప్పుడు రమ్య చెప్పింది, మామయ్య గారు, నేను ఇక్కడ ఇంకా ఉండలేను. మీరే మీ అబ్బాయికి వివరించి చెప్పండి. నేనిప్పుడు మనోజ్తో పాటే సిటీకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే శరత్ గారు అడిగారు, ఏమైందమ్మా? ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇక్కడ ఉండలేవు అని అడిగినప్పుడు వెంటనే రమ్య మాట్లాడుతూ, మామయ్య గారు, అత్తయ్య గారు మీరు అనుకున్నంత మంచివాళ్లేం కాదు. ఆమె సింపుల్ గా ఏమీ ఉండదు. ఆమె రోజు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నన్ను ఏమీ తిననివ్వదు, తాగనివ్వదు. ప్రతి క్షణం నా మీద ఆంక్షలు పెడుతుంది. నా మీద పెత్తనం చేయడం ఆవిడకి అలవాటైపోయింది. అత్తగారన్న పొగరు, గర్వం చూపిస్తుంది. నేనెక్కడికన్నా బయటకు వెళ్ళడం చూస్తే చాలు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అంటూ రోజు డ్రామా చేస్తూనే ఉంటుంది. నా స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు నా కోసం ఏమైనా వస్తువు కొనుక్కుంటే దానికి కూడా పెద్ద గొడవ చేసేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చెయ్యాలి? అత్తగారులు తమ కోడలు సంతోషంగా ఉండడం చూడలేరు అని అందరూ చెప్పుకునే మాట నిజమే. ఇది ప్రతి అత్తగారికి అలవాటే అని రమ్య చెబుతూ ఉండగానే శరత్ కుమార్ గారు, మనోజ్ ఇద్దరూ తన మాటలు వినడం మొదలుపెట్టారు. అప్పుడు విషయం ఏమిటని ఇద్దరూ సుమలత గారిని అడిగినప్పుడు సుమలత గారు కొడుకుకి, భర్తకి జరిగిన విషయాలన్నీ వివరించి చెబుతూ, నా కోడలు తినడం, తాగడం విషయాలు నేనెప్పుడూ తన్ని ఆపలేదు. ఈ ఇంట్లో ప్రతిదీ తినే హక్కు తనకుంది. నేనెప్పుడూ తన్ని పాలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తినమని అడుగుతూనే ఉంటాను. నేను ఎప్పుడైనా తన్ని ఆపానేమో అడగండి. కాకపోతే ప్రతిరోజు బయట ఆహారం తినడం మంచిది కాదని తనతో ఖచ్చితంగా చెప్పాను నేను. బయట ఫుడ్ రోజు తినడం వల్ల తన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నేను తనకి చాలా వివరించి చెప్పాను. అదే రోజు తను నాకు కూడా ఇలాంటి సమాధానాలే చెప్పింది. రోజు బయట నుంచి ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తుంది, వాటిని తింటుంది. ఇక షాపింగ్ల విషయానికి వెళితే రాత్రి 8-9 తిరిగి వస్తుంది. మొదటిసారి తను లేటుగా ఇంటికి వచ్చినప్పుడే ఇలా రాత్రిపూట బయట తిరగడం మంచిది కాదని, బయట పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదని, ఈ టైంలో షాపింగ్ చేయొద్దని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అంతేకాకుండా తను ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేస్తుంది. తనకు ఎన్ని బట్టలున్నా కూడా ఇంకా బట్టలు కొంటూనే ఉంటుంది. అందుకే నీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేసుకుంటావు అని అడిగాను నేను. అంతే,
అంతే తప్ప నేను కోడలి మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు, తన్నేమీ ఇబ్బంది పెట్టలేదు అంటూ సుమలత గారి విషయం మొత్తం చెప్పేశారు. వెంటనే మనోజ్ రమ్యను తిట్టి, అసలు నీకింత చిన్న చిన్న విషయాలకి ఇంత డ్రామా సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాల్లో అమ్మ తప్పు లేనే లేదు. ఇక నీ విషయానికొస్తే నీ గురించి నాకు బాగా తెలుసు, మా అమ్మ గురించే తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే రమ్య స్పష్టంగా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేసింది. మీ అమ్మగారు అన్ని అబద్ధాలే చెప్తున్నారు. నేనెప్పుడూ టైంకే ఇంటికి వచ్చేస్తాను. నేనేమీ లేటుగా ఇంటికి రావడం లేదు. అత్తయ్య గారు నా గురించి అన్ని అబద్ధాలే చెప్తున్నారు అని రమ్య చెప్పగానే శరత్ కుమార్ గారు రమ్యకి సుమలత గారి మంచితనం గురించి చాలా వివరించి చెప్పారు. ఆ తర్వాత రోజు మనోజ్ ఇంకా శరత్ గారు ఇద్దరూ తమ పనుల కోసం బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు రమ్య అత్తగారిని తన హృదయంలోనే ద్వేషించడం మొదలుపెట్టింది. ఎందుకంటే తను కోరుకున్నట్టుగా తన జీవితాన్ని గడపడానికి తన అత్తగారు ఒక అడ్డంకిలా మారారు. అందుకే అత్తగారికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో అత్తగారిని అందరి ముందు అవమానించాలని ఇప్పుడు రమ్య ఒక ప్లాన్ వేసింది. రమ్య తన గర్భవతిగా ఉన్నానని అబద్ధపు వార్తల్ని అందరికీ ప్రచారం చేసింది. తను ఒక సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కొన్ని నెలల పాటు ఆమె కడుపుతో ఉన్నాను అన్న సాకుతో సుమలత గారితో మంచం దిక్కుండా సేవలన్నీ చేయించుకుంటూనే ఉండేది. ఆ తర్వాత ఒకరోజు మెట్ల మీద కావాలనే తనే నూనె పోసుకుని జారి పడినట్టు నటిస్తూ కింద పడిపోవడం వల్ల తన గర్భాన్ని పోగొట్టుకున్నట్టుగా డ్రామా సృష్టించింది. ఈ విషయంపై రమ్య తన అత్తగారిని అందరి ముందు దోషిలా నిలబెట్టింది. ఆవిడే మెట్ల మీద నూనె పోసిందంటూ ఆరోపించింది. మనోజ్ గాని శరత్ కుమార్ గారు గాని ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. అందరూ ఈ విషయంలో సుమలత గారిదే తప్పు అని ఆవిడ్నే నిందించారు. రమ్యని ఈ విషయంలో ఎవ్వరూ తప్పు పట్టలేదు. తను తన బిడ్డని పోగొట్టుకున్నందుకు చాలా బాధలో ఉందని అందరూ బాధపడ్డారు. శరత్ కుమార్ గారు కూడా సుమలత గారితో రమ్య తనకిలా జరిగినందుకు చాలా కోపంగా ఉంది. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లికి ఎలాంటి బాధ ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి రమ్య నిన్నేమైనా కోపంలో ఒక్క మాట అన్నా ఆ మాటల్ని నువ్వు పట్టించుకోకుండా వదిలేసేయి అని చెప్పినప్పుడు సుమలత గారికి కూడా పరిస్థితులన్నీ అర్థమయ్యాయి. తను రమ్యని ఏమీ అనలేదు. రమ్య 2-3 రోజులు నిశ్శబ్దంగా బాధపడుతున్నట్టుగా నటిస్తూనే ఉండిపోయింది. సుమలత గారు మనోజ్తో రమ్యని కాసేపు బయటకు ఎక్కడికన్నా తీసుకెళ్ళు, తన మానసిక పరిస్థితి కూడా కొంచెం మెరుగవుతుంది అని చెప్పినప్పుడు రమ్య నాకెక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని తన రూమ్లోనే ఉండిపోయింది. దీంతో జరిగిన ప్రమాదంలో రమ్య మెంటల్గా డిస్టర్బ్ అయ్యిందని, తను నార్మల్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని కుటుంబ సభ్యులందరూ భావించారు. రమ్యకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు కూడా ఇప్పించారు. తండ్రి కొడుకులిద్దరూ తమ పనుల నిమిత్తం తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో సుమలత గారు రమ్య మాత్రమే ఉన్నారు. మనోజ్ ఇంకా శరత్ గారు వెళ్లిపోయిన దగ్గర నుంచి రమ్య తన అత్తగారిని పని మనిషి కంటే హీనంగా చూడడం ప్రారంభించింది. అత్తగారితో తరచుగా తప్పుగా ప్రవర్తించేది. ఒకరోజు రమ్య ఫోన్లో తన రూమ్లో మాట్లాడుతున్న మాటలు విని సుమలత గారు ఆశ్చర్యపోయారు. తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆ రోజు ఉదయం గుడి నుంచి తొందరగా రావటంతో మొదటగా రమ్యకేమైనా కావాలేమో కనుక్కుందామని తన గది వైపు వెళ్లారు. కొన్ని రోజులుగా రమ్య తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో రమ్య చాలా బాధపడుతుంది. రమ్యకి బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. దాంతో తనకిష్టమైన కోవా పూరీలు బయట ఒక మంచి స్వీట్ షాప్ నుంచి గుడి నుంచి వస్తూ తీసుకొచ్చారు సుమలత గారు. నిశ్శబ్దంగా అవి ప్లేట్లో పెట్టుకుని కోడలికిచ్చి రావడానికి తనని సర్ప్రైజ్ చేద్దామని మెల్లగా తన గదివైపు అడుగులు వేశారు సుమలత గారు. రమ్య గదిలోకి వెళుతూ ఉండగా హఠాత్తుగా రమ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. ఆ మాటలు మామూలుగా లేవు, అరుస్తున్నట్టుగా, ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించింది. విషయం ఏమిటో తెలుసుకోవాలని సుమలత గారు నిశ్శబ్దంగా అక్కడే నిలబడ్డారు. రమ్య తన ప్రెగ్నెన్సీ సమయంలో తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో మాట్లాడుతుంది. ఇంత చిన్న అబద్ధానికి నీకెన్ని డబ్బులు ఇవ్వాలి? ఇక నా జీవితాంతం డబ్బులు అడుగుతూనే ఉంటావా? నేను నీకు ఇస్తూనే ఉంటానా? నువ్వు ఇన్ని డ్రామాలు చెయ్యాలనుకుంటే నాకు ముందుగానే చెప్పుండాల్సింది. సిటీలో నీలాంటి డాక్టర్లు చాలా మందే ఉన్నారు. నేను వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళుండేదాన్ని. ఇలాంటి పనులు చేయడానికి చాలా మంది సిద్ధంగానే ఉంటారు. మన ఒప్పందం ప్రకారం నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న ఫేక్ రిపోర్ట్ దగ్గర నుంచి
నాకు అబార్షన్ జరిగింది అన్న రిపోర్ట్ ఇచ్చే వరకు 50,000కి నేను డీల్ మాట్లాడుకున్నాను. నీకు మొత్తం డబ్బులు నేను ఎప్పుడో ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు మొదలు పెట్టావు? ఈ రోజు తర్వాత నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనెవ్వరికీ భయపడను అంటూ రమ్య ఫోన్ కట్ చేసేసింది. సుమలత గారు బయట నిలబడి అంతా విన్నారు. అందరి మనోభావాలతో అంత పెద్ద ఆట ఆడుకున్న కోడల్ని చూస్తుంటే సుమలత గారికి చాలా కోపం వచ్చింది. కోడలు గర్భవతి అన్న వార్త తెలిసిన క్షణం నుంచి ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. ఆ ఇంట్లోకి రాబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. రాబోయే చిన్ని అతిథి కోసం సుమలత గారైతే బట్టలు కుట్టించడం కూడా మొదలుపెట్టారు. మనోజ్ కూడా 4 నెలల నుంచి తన బిడ్డ ఇంటికి రాబోతున్నాడు అన్న ఆనందంలో చాలా చాలా విషయాలు చేశాడు. భార్యకి ఎంత సేవ చేశాడో చెప్పలేం. కానీ రమ్య అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పింది? రమ్య ఇంతలా దిగజారిపోతుందని, ఇంట్లో వాళ్ళందరినీ అంత బాధ పెడుతుందని సుమలత గారు ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆవిడ తన సొంత చెవులతో విషయం అంతా వింది. మొదటిసారిగా ఆవిడికి కోడలి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే సుమలత గారు గదిలోకి వెళ్ళి, రమ్య, నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరికి డబ్బులు ఇస్తున్నావు? ఏం దాచిపెట్టడానికి నువ్వు డాక్టర్కి డబ్బులు ఇస్తున్నావు? నీ నోటితో నిజం చెప్పావా? సరే, లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పగానే రమ్య తడబడకుండా, డాక్టర్ ఏంటి అత్తయ్య గారు? నేను డాక్టర్తో మాట్లాడడం ఏంటి? నేను ఇప్పుడు మాట్లాడింది టైలర్తో. టైలర్ డబ్బుల కోసం ఫోన్ చేశాడు అంటూ అబద్ధం చెప్పేసింది. సుమలత గారు కోపంగా కోడలి వైపు చూస్తూ, టైలర్ నిన్నెంత డబ్బు అడిగాడు అనగానే రమ్య 50,000 అని చెప్పింది. నువ్వు ఎన్ని బట్టలు కుట్టిస్తే నీ బట్టలకి బిల్లు 50,000 వచ్చుంటుంది. నేనంతా విన్నాను. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చెయ్యొద్దు అనగానే రమ్య కంగారు పడుతూ, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. చేతులు జోడించి మీ పాదాలపై పడతాను. దయచేసి నన్ను క్షమించండి. నేను అందరి ప్రేమను పొందడానికి ఇదంతా చేశాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశంతో కాదు. నన్ను క్షమించండి అనగానే, అందరి ప్రేమను పొందాలంటే ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏం లేదు. మేము నిన్నెప్పుడూ ఒకేలా ప్రేమిస్తున్నాం. నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు? మేము నీ గురించి, మనోజ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇంత పెద్ద అబద్ధం చెప్పే ముందు ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదా? నిజం తెలిస్తే మా పరిస్థితి ఏమవుతుందోనని. మనోజ్ ఇంకా మీ మామగారు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? మనోజ్ ఎంత బాధపడతాడు? ఇంట్లో చిన్న బిడ్డ రాక కోసం అందరం ఎంత ఆనందించామో. పగలు రాత్రి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాము. కానీ నువ్వు ఇంత నీచమైన పని చేస్తావని మేము అనుకోలేదు అన్నారు సుమలత గారు. ఆ మాటలు వింటున్న రమ్య తప్పించుకోవడానికి తనకి వేరే మార్గం లేదని భావించి సుమలత గారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద మూర్ఖురాలిని. కానీ ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని బాధ పెట్టే పని ఎప్పటికీ చెయ్యను. దయచేసి నా గురించి మనోజ్తో చెప్పొద్దు. ఈ విషయం తెలిస్తే తన మనసు విరిగిపోతుంది. నన్ను అసహించుకోవడం మొదలు పెడతాడు. ఇది ఎప్పుడూ అయిపోయిన సమస్య. దీని కారణంగా తన మనసు పాడు చేసుకోవడం, దాని ద్వారా ఆరోగ్యం పాడవడం, మా కాపురం నాశనం అవ్వడం, ఇవన్నీ మీరు కోరుకుంటున్నారా? మీకు దండం పెడతాను. దయచేసి ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. ఏది ఏమైనప్పటికీ జరిగింది ఎవ్వరూ మార్చలేం కదా. భవిష్యత్తులో నేను ఎలాంటి తప్పు చెయ్యను. ప్లీజ్ అత్తయ్య గారు, మీరెవ్వరికీ చెప్పొద్దు. ఈ విషయం తెలిస్తే మనోజ్ నన్ను అస్సలు క్షమించడు. నాకెలాంటి శిక్ష వేస్తాడో ఎవ్వరికీ తెలియదు అని రమ్య వేడుకుంటూ ఉండగానే సుమలత గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం గురించే తను ఆలోచిస్తూ ఉంది. కొంత సమయం తర్వాత రమ్య మళ్ళీ సుమలత గారి దగ్గరకు వచ్చి ఆమెకు క్షమాపణలు చెబుతూనే ఉంది. ఆవిడ తన కాళ్లపై పడ్డ కోడల్ని పైకి లేపి, రమ్య, నువ్వు చేసిన తప్పు క్షమించదగింది కాదు. అయినా సరే నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. దీనికి కారణం ఏమంటే దీని మూలంగా మనోజ్ బాధపడకూడదని. అందుకే నేను ఎవ్వరితో ఈ విషయం చెప్పాలి అని అనుకోవడం లేదు. భవిష్యత్తులో నువ్వు ఈ కుటుంబానికి ఎలాంటి హాని చేయాలని ప్రయత్నించినా కూడా నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పగానే రమ్య 2 చేతులు జోడించి అత్తగారికి కృతజ్ఞతలు చెప్పింది. సుమలత గారు కూడా ఆ పాత విషయాలన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
రమ్య మాత్రం అశాంతిగా తన గదిలో అక్కడక్కడే తిరుగుతూ అత్తగారిని తిట్టుకుంటూనే ఉంది. ఈ ముసలావిడికి మరణశిక్ష విధించాలి. ఇప్పుడు తనకి ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి. నా ప్లాన్స్ అన్ని నాశనం చేసేస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. శనివారం మనోజ్ ఇంకా శరత్ కుమార్ గారు ఇంటికొచ్చారు. రమ్య చాలా రోజుల తర్వాత తన స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. సుమలత గారు, తన భర్త, కొడుకు మాత్రమే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు. ఈసారి ఇంటికెళ్ళినప్పుడు మనోజ్ ఆ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఎందుకంటే నగరంలో దొంగతనాలు, దోపిడీలు అలాంటి సంఘటనలు చాలా పెరిగిపోయాయి. దీంతో ఇద్దరు ఆడాళ్లు ఉంటున్న ఇంటికి సేఫ్టీ ఎంతైనా అవసరం అని ఆలోచించి సీసీ కెమెరాలు ఫిట్ చేయించాలని టెక్నీషియన్ ని పిలిపించి ఆ ఇంట్లో కెమెరాలన్నీ ఫిక్స్ చేయించాడు మనోజ్. ఆ టైంలో రమ్య బయటకు వెళ్లడం వల్ల తనకు ఆ విషయం తెలియదు. షాపింగ్ నుంచి రాగానే రమ్య విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. సుమలత గారు మాత్రం ఆ రోజంతా పనిలో బిజీగా ఉన్నారు. మనోజ్ కూడా తల్లికి సహాయం చేశాడు. తన గదిలోకి వెళ్ళిన తర్వాత రమ్యతో, రమ్య, నువ్వు రోజంతా ఇలా గదిలోనే ఉంటావా? అక్కడ అమ్మ మన కోసం ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో నీకు తెలుసా? అమ్మకు కొంచెం పనుల్లో సహాయం చేయొచ్చు కదా. ఈ వయసులో మా అమ్మ ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో. కోడలు ఇంటికొచ్చాక కూడా అత్తగారికి ఇంటి పనులు చేయడం ఏ ఇంట్లోనూ జరగదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడైనా కనీసం అమ్మని విశ్రాంతి తీసుకునేలా చూసుకో. నువ్వే అన్ని పనులు చెయ్యాలి. మా అమ్మ ఏ పని చేయకూడదని నేను చెప్పడం లేదు, కానీ నువ్వు మా అమ్మకి పనిలో సహాయం చేయాలని మాత్రమే నేను చెప్తున్నాను. అసలు నీకెప్పుడు బుద్ధి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. నీకు అర్థమయ్యేలా చెప్పి చెప్పి నేనే విసిగిపోయాను. సరే, భోజనం చేద్దాన్రా. ఇదంతా నీకు మేమిచ్చిన అలసే అంటూ మనోజ్ రమ్యని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిందికొచ్చి అందరూ కూర్చుని భోజనం చేశారు. భోజనాలు అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. తర్వాత రోజు మనోజ్ ఇంకా శరత్ కుమార్ గారు తమ తమ పనుల నిమిత్తమై బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ రమ్య ఇంకా సుమలత గారు మాత్రమే ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిన్నారు. ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించి అత్తగారి పీడ వదిలించుకునేందుకు అదే సరైన సమయం అని భావించిన రమ్య తను తీసుకొచ్చిన మత్తుమందును టీలో కలిపి అత్తగారికిచ్చింది. కానీ సుమలత గారు ఆ టీ తాగలేదు. రమ్య ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయిందని తను చాలా బాధపడింది. సుమలత గారు రమ్యతో, భోజనం రెడీగా ఉందమ్మా, నీకు ఆకలేస్తే తిను అని చెప్పారు. వెంటనే రమ్య, నాకు తలనొప్పిగా ఉంది అత్తయ్య గారు, నేను తలకు కొంచెం ఆయిల్ పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను భోజనం చేస్తాను, ఆయిల్ ఎక్కడుంది అని అడిగింది. వెంటనే సుమలత గారు, హాల్లో టీపాయ్ మీద ఉందమ్మా అని చెప్పి సుమలత గారు వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తూ ఉండటంతో పాత్రలు శుభ్రం చేసే పనిలో బిజీగా అయిపోయారు. రమ్య అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. ఆవిడ బిజీగా ఉండడం వల్ల కోడల్ని పట్టించుకోలేదు. ఆవిడ పని ముగించుకుని వెనక్కి తిరిగి చూసేసరికి రమ్య కనిపించలేదు. ఎంత పిలిచినా రమ్య పలకలేదు. రమ్య తన గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళుండొచ్చు అని సుమలత గారు అనుకున్నారు. సుమలత గారు కూడా తన గదిలోకి వెళ్ళబోతూ ఉండగా రమ్య కావాలనే పైనుంచి గట్టి గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న అత్తగారు భయపడి కింద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు. భయంతో హడావిడిగా పరిగెత్తుతూ మెట్ల మీద అకస్మాత్తుగా ఆవిడ జారి పడిపోయింది. ఆమె కింద పడిన వెంటనే పెద్దగా కేకలు వేసి స్పృహ తప్పిపోయింది. రమ్య గదిలోంచి బయటకొచ్చి ముందుగా తను మెట్ల మీద పోసిన ఆయిల్ని శుభ్రం చేసేసి తన భర్తకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. మనోజ్ త్వరగా ఇంటికి చేరుకుని తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రమ్య మాత్రం ఇంట్లోనే ఉంది. డాక్టర్ సుమలత గారి కాలికి కట్టు కట్టాడు. 7 రోజుల్లో నొప్పి తగ్గకపోతే 45 రోజులు ఆ కాలికి ప్లాస్టర్ వేయాలి అని చెప్పాడు. ప్రస్తుతానికి ఈ మందులు వాడమని మందులు రాసిచ్చాడు. సుమలత గారు స్పృహలోకి వచ్చినప్పుడు మనోజ్ తనని అడిగాడు, అమ్మా, నువ్వెలా పడిపోయావు? నువ్వు ఎక్కువగా పైకి కిందకి తిరగకూడదని నేను చెప్పాను కదా, నువ్వు అసలు పైకి ఎందుకు వెళ్ళావు? నీ గది కింద ఫ్లోర్లోనే ఉంది కదా, నీకు అసలు పైకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. వెంటనే సుమలత గారు రమ్య గట్టిగా అరవటంతో ఆ అరుపులు విని నేను భయపడిపోయాను. నా కోడలికి ఏదో జరిగిందేమోనని చూడ్డానికి హడావిడిగా పైకెడుతూ ఉండగా ఒక్కసారిగా కాలు జారిపోయి కింద పడిపోయాను. కింద పడిపోయేటప్పుడు నాకు అక్కడ ఏదో జిడ్డు తగిలింది, నూనెలా అనిపించింది అని చెప్పారు సుమలత గారు. తల్లితో కలిసి ఇంటికి చేరుకున్న మనోజ్
తన తల్లిని గదిలో పడుకోబెట్టి మెట్ల మీద ఏమైనా నూనుందా అని గమనించాడు. అతను చూసేసరికి మెట్ల మీద ఏమీ లేదు. మెట్లు పూర్తిగా శుభ్రంగా ఉన్నాయి. నువ్వు ఇల్లు శుభ్రం చేసావా రమ్య అని రమ్యను అడిగాడు మనోజ్. లేదు, మీరు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లిన దగ్గర నుంచి ఆవిడకి ఎలా ఉందోనని నేను కంగారుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. నేను ఏ పని చెయ్యలేదు. అత్తయ్య గారు క్షేమంగా ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను. కానీ మీరు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు అనగానే మనోజ్, ఏమీ లేదు, ఊరికే అడిగాను. ఇదంతా ఇంపార్టెంట్ విషయం ఏమీ కాదులే, వదిలేసేయ్ అని చెప్పి, నేను కెమెరాలో ఎందుకు చెక్ చేయకూడదు? ఇంట్లోకి ఎవరైనా వస్తే కెమెరాలో తెలుస్తుంది కదా, ఇది ఇంట్లో వాళ్ల పనో బయట వాళ్ల పనో తెలిసిపోతుంది కదా అని ఆలోచించి సీసీ కెమెరాని చెక్ చేయడం ప్రారంభించాడు. కెమెరాలో చూసిన దృశ్యాన్ని చూసి తను నమ్మలేకపోయాడు. ఆ దృశ్యాల్ని చూసి చాలా కంగారు పడిపోయాడు. రమ్య వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి మెట్ల మీద నూనె పోసి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన తర్వాత సుమలత గారు తను పిలిచే వరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత కాసేపటికి ఏదో జరిగిపోయినట్టు పెద్ద పెద్దగా అరిచింది. దాంతో కంగారు పడి సుమలత గారు పరిగెత్తుకుంటూ మెట్ల మీదకు వెళుతూ నూనె వేసిన మెట్టు మీద నుంచి జారి కింద పడిపోయారు. దీనివల్ల తన తల్లి తీవ్రంగా గాయపడాలని రమ్య ఉద్దేశం, కానీ అది జరగలేదు. ఇదంతా చూసి మనోజ్ నిగ్రహం కోల్పోయాడు. కోపంతో లేచి ఏమీ ఆలోచించకుండా రమ్యని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. రమ్య భర్త కొట్టిన దెబ్బకి నేల మీద పడిపోయింది. వెంటనే మనోజ్ అరుస్తూ, నీకు సిగ్గులేదా? మా అమ్మ నీ విషయంలో ఏం చేసింది? నిన్నింటికొచ్చిన దగ్గర నుంచి ఎలా చూసుకుంది? కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమించింది నిన్ను. కానీ ఒక్కసారి కూడా నువ్వు తన గురించి ఆలోచించలేదు. మా అమ్మ ఎప్పుడూ నీ సంతోషం గురించే ఆలోచిస్తూ ఉండేది. కానీ నువ్వు ఆమె ప్రాణం తీయాలని అనుకున్నావు. మెట్ల మీద నుంచి పడిపోయి మా అమ్మ చచ్చిపోవాలని కోరుకున్నావు. అప్పుడు నీ కోరిక మేరకు నువ్వు ఏదైనా చేయగలవని, ఈ ఇంట్లో నువ్వే మహారాణిలా ఉండొచ్చని నువ్వు కోరుకున్నావు. అవును కదా, నేను చెప్పింది కరెక్టే కదా అనగానే రమ్య తనకేమీ తెలియనట్టు నటిస్తూ, ఏమంటున్నారు మీరు? నేనేం అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారు అసలు? నేను అత్తయ్య గారిని పడేయడం ఏంటి? ఆవిడ చావును కోరుకోవడం ఏంటి అనగానే, ఏ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? మెట్ల మీద నూనె పోసిన విషయమా అంటూ మనోజ్ రమ్యతో చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో శరత్ కుమార్ గారు కూడా అక్కడికి చేరుకున్నారు. మనోజ్, ఏంటి మొరటుతనం? ఆడవాళ్ల మీద చెయ్యెత్తకూడదని నీకు తెలీదా? నువ్వు ఈరోజు నీ విలువలన్నీ మర్చిపోయావా అన్నారు. వెంటనే మనోజ్ మొదటిసారిగా తండ్రి ముందు గొంతు పెంచి, అవును నాన్న, నేను నా విలువలన్నీ మర్చిపోయాను. నా విలువలు మర్యాదలు అన్నీ నేను ఈరోజు మర్చిపోయాను. ఇలాంటి వాళ్ల ముందు విలువలు మర్యాదలు కాపాడుకోకపోవడమే మంచిది. నాన్న, తినేం చేసిందో మీకు తెలిస్తే బహుశా మీరు కూడా మీ విలువలన్నీ మర్చిపోయి కోడలిపై చెయ్యెత్తుతారేమో అనగానే శరత్ కుమార్ గారు మనోజ్తో, అసలేం జరిగింది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు అనగానే మనోజ్, నాన్న, అమ్మ తనంతట తానే మెట్ల మీద నుంచి పడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ కాదు. తనని ఒకరు పడిపోయేలా చేశారు. అది మరెవరో కాదు, మీ ప్రియమైన కోడలు. పాపం, అమ్మకేదైనా జరిగితే మన పరిస్థితి ఏంటి అని తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఈ రమ్య ఎంత దుర్మార్గురాలో మీకు తెలియదు. అమ్మని చంపాలని కూడా చూసింది అనగానే రమ్య లేచి నిలబడింది. వెంటనే మనోజ్ తనని మళ్లీ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ శరత్ గారు మనోజ్ చెయ్యి పట్టుకుని, మనోజ్, నువ్వు ఆవేశపడకు, తనకి ఎలాంటి శిక్ష వేయాలో మీ అమ్మే నిర్ణయిస్తుంది అనగానే మనోజ్, అక్కడ గాయపడింది మా అమ్మ. ఇక నిర్ణయం తీసుకునే హక్కు నాకు పూర్తిగా ఉంటుంది. ఈ రమ్య గురించి మీకు తెలియదు నాన్న అనగానే రమ్య మనోజ్ వైపు చూస్తూ చాలా భయపడిపోయింది. మనోజ్కి నిజాలన్నీ తెలిసిపోయాయేమోనని చాలా భయపడింది రమ్య. శరత్ కుమార్ గారు మనోజ్తో, నువ్వేంకేం చెప్పాలనుకుంటున్నావు అనగానే, తిను చాలా సాదాసీదాగా కనిపించే మంచి కోడలు, తెలివైన అమ్మాయని మీరు భావిస్తున్నారు కదా. వాస్తవానికి తను చాలా చెడ్డది, నెంబర్ 1 క్రిమినల్ తను. మీకు ఈ విషయం తెలుసా నాన్న? తను గర్భస్రావం అయినప్పుడు మీరు, నేను అందరం అమ్మని నిందించాం. అమ్మనే బాధ్యురాల్ని చేశాం. కానీ అమ్మకి ఏ పాపమూ తెలియదు. అసలు తిను ప్రెగ్నెంట్ అని చెప్పిన విషయమే అబద్ధం. తను తల్లి కాబోతున్నట్టు మనతో అబద్ధం చెప్పింది. మన ముందు గర్భవతిగా నటించి తనకి గర్భస్రావం అయినట్టు కూడా నటించింది.
దీనికి అమ్మనే నిందించి ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది. ఇది విన్న రమ్య మనోజ్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు షాక్ అవుతున్నావు? నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు మా అమ్మతో ప్రమాణం చేయించుకున్నావు కదా, మరి ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావు కదా. ఆ రోజు అమ్మ నీ గదిలోకి వచ్చే ముందు నేను అమ్మకి ఫోన్ చేశాను. తను నాతో మాట్లాడి నీ దగ్గరికి హల్వా పూరి తీసుకెళ్తున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేసేదని అనుకుని కట్ చేయకుండానే పక్కన పెట్టింది. అప్పుడు మీ సంభాషణ అంతా నేను విన్నాను. నా కుటుంబాన్ని కాపాడాలని, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదని మా అమ్మ ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టింది. కానీ నువ్వు నా తల్లి జీవితాన్ని నరకం చేయడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. నీకన్ని సౌకర్యాలు అందించాలని మేం ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాం. నువ్వు వాస్తవానికి చాలా అత్యాశ కలిగిన అమ్మాయివి. నిన్ను శిక్షించి మమ్మల్ని మేమే దిగజార్చుకోలేము. నీలాంటి ఆడదాని మీద చెయ్యెత్తినందుకు నేనే సిగ్గుపడుతున్నాను. కాబట్టి నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మనోజ్ రమ్యని లాక్కెళ్లి బయట వదిలేశాడు. రమ్య స్వర్గం లాంటి అత్తగారింటిని విడిచిపెట్టి కనీసం 2 పూట్ల భోజనం కూడా దొరకని పుట్టింటికి తిరిగొచ్చింది. ఈ రోజు తన కుటుంబం తిండి కూడా లేక అలమటిస్తోంది. ఆ ఇంట్లో వారితో కలిసి పచ్చడి మెతుకులు తింటూ ఉన్నప్పుడు అత్తగారిచ్చిన డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ కూడా పొగరుతో తిరస్కరించడం తనకి గుర్తొచ్చింది. పూట గడవక తను అడవుల్లో కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు రోజు 2 పూట్ల అత్తగారికి కనీసం వంట పనిలో కూడా సహాయం చేయలేదు అన్న విషయం గుర్తు తెచ్చుకుంది రమ్య. ఈ రోజు తను తన అత్తగారింటిని, తన అత్తగారిని చాలా మిస్ అవుతుంది. అన్ని కోల్పోయాకే తనకి అత్తగారి విలువేంటో తెలిసొచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆమె మనోజ్కి ఫోన్ చేసింది. కానీ మనోజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. రమ్యతో ఏమీ మాట్లాడలేదు. ఈ విషయం సుమలత గారికి తెలియదు. పొద్దున్నే లేవగానే రమ్య గురించి సుమలత గారు అడిగారు. మనోజ్ ఏమీ వినిపించుకోనట్టే నటించి సుమలత గారికి మందులిచ్చి నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత టిఫిన్ తీసుకొచ్చి తన చేతులతోనే తల్లికి తినిపించాడు. సుమలత గారు రమ్య గురించి మాట్లాడినప్పుడల్లా మనోజ్ టాపిక్ చేంజ్ చేసేసి తప్పించుకున్నాడు. సాయంత్రం మనోజ్ తన దగ్గర కూర్చున్నప్పుడు నిన్నటి నుంచి రమ్య ఎందుకు కనిపించడం లేదు అని తల్లి అడిగిన ప్రశ్నకి మనోజ్ నోరు తెరిసి నిజం చెప్పాడు. ఈ విషయం అంతా తెలుసుకున్నప్పుడు సుమలత గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆవిడ పదే పదే రమ్యను క్షమించాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రమ్య మాత్రం పదే పదే తను అలాంటి మనిషిని రుజువు చేసుకుంటూనే ఉంది. మనోజ్ తన భార్యని 3 నెలలు తన తల్లిదండ్రుల ఇంట్లోనే వదిలిపెట్టేశాడు. తన్ని కలవడానికి కూడా వెళ్ళలేదు. 3 నెలలకి రమ్య పరిస్థితి చాలా దిగజారిపోయింది. తను చేసిన తప్పులన్నింటికీ మోకాళ్ల మీద పడి అత్తగారికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంది. రమ్య తన తప్పులన్నింటికీ అత్తగారిని క్షమించమని అడగడానికి అత్తగారింటికి వచ్చింది. రమ్య పరిస్థితి చూసి సుమలత గారు కరిగిపోయారు. సుమలత గారు పట్టుబట్టడంతో మనోజ్ రమ్యని ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నాడు. రమ్య ఇప్పుడు తన ఇంటికి తిరిగొచ్చింది. కానీ ఇప్పుడు తను ముందులాగా నీచంగా స్వార్థపరురాల్లా లేదు. రమ్య మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇప్పుడు అత్తగారి పట్ల ద్వేషం తన మనసులో లేదు. ఇప్పుడు తన అత్తామామల్ని ప్రేమిస్తూ గౌరవించే అమ్మాయిగా మారిపోయింది. చాలా మందికి తాము పొందిన దాన్ని నిలబెట్టుకోవడం తెలీదు. సుమలత గారు లాంటి అత్తగారు, అలాంటి కుటుంబము కావాలని చాలా మంది ఆడపిల్లలు కలలు కంటున్నారు. కానీ రమ్య మాత్రం తనకంత మంచి అత్తగారు దొరికినా కూడా తన విషయంలో అలా ప్రవర్తించినందుకు తనిప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది. ఆ రోజు నుంచి అత్తగారిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది రమ్య. రమ్య మారుతున్న ప్రవర్తన చూసి మనోజ్ కూడా రమ్యను క్షమించాడు. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఇదండి ఈ రోజు కథ.